వెల్కమ్ టు నెల్లూరు లాగ్స్. ఈరోజు బెండకాయతో జోమ్ పచ్చడి తయారు చేసి చూపిస్తున్నానండి. ఇది మేము నెల్లూరు వాళ్ళమి ఎక్కువగా తయారు చేసుకుంటామండి. దీంట్లో కూడా అసలు ఆయిలే ఉండదు. చాలా డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి మంచి చట్నీ అని చెప్పచ్చండి. ఇది మామూలుగా ఇన్స్టెంట్గా, అంటే మన ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు, నోటికి పుల్ల పుల్లగా కావాలి అన్నప్పుడు ఈ పచ్చడిని మనం ఎక్కువగా తయారు చేసుకుంటామండి. అసలు ఆయిలే ఉండదండి, ఆయిల్ ఫ్రీ అని చెప్పచ్చు. నేను ఇప్పుడు మీకు తయారు చేసి చూసేటప్పుడే మీరు వెజిటేబుల్స్ని, అంటే ఏ విధంగా మనం ఎంతవరకు కుక్ చేసుకోవాలి అనేది మట్టుకే మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. వెజిటేబుల్స్ బాగా కుక్ అవ్వాలండి, అదొక్కటే టిప్ దీంట్లో. దాన్ని కానీ ఫాలో అవుతే అయిపోతుందండి ఈజీగా పచ్చడి. నేను బెండకాయలు ఒక 5 తీసుకున్నాను, 2 టమాటాలు తీసుకున్నాను, 5-6 పచ్చిమిరపకాయలు తీసుకొని కొంచెం వాటర్ వేసి ఇదంతా కూడా బాండీలో పెట్టేసి మూత పెట్టేశానండి. మూత పెట్టేసేసి మధ్యలో ఒకసారి చింతపండు వేసేసేయండి. ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఉడికిపోవాలి, అదొక్కటే గుర్తుపెట్టుకోండి. అట్లా ఉడికిపోయి వాటర్ అంతా ఆ వెజిటేబుల్స్, అంటే మనం వేసిన బెండకాయ, టమాటో అవన్నీ బాగా అబ్జర్వ్ చేసేసుకోవాలండి. తర్వాత ఒక రోల్ తీసుకొని కొంచెం తెల్లగడ్డలు వేసుకోండి, పూర్తిగా ఆప్షనల్, నచ్చకపోతే వేసుకోబాకండి. తెల్లగడ్డ వేసేసుకొని దంచేసుకోండి. తర్వాత మనం పచ్చడికి రెడీ చేసుకున్నాం కదా, బెండకాయ జోమ్ పచ్చడి, ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసి చక్కగా రోట్లో ఊరికే స్మాష్ అవుతాయండి. లేదు అంటే మీరు బాండీలో కూడా ముద్దకం వేసేసి రుబ్బేసేయచ్చు. నేను ఒకసారి మీకు వంకాయ పచ్చడి చూపించాను కదా, అట్లాగా అసలు చుక్క కూడా నూనె ఉండదండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీరు అన్నం అయితే ఎంతైనా తినేస్తారు దీంట్లో. నెయ్యి వేసుకొని వేడి అన్నంలో ఇట్లా సాల్ట్ కూడా వేసేసుకొని దంచేసుకోండి. లాస్ట్ ఎర్రగడ్డ, ప్రాణం అంతా కూడా ఎర్రగడ్డేనండి ఈ జోమ్ పచ్చడికి. ఎర్రగడ్డ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎక్కువ ఎర్రగడ్డ కూడా వేసుకోండి, పచ్చిదే వేసుకోవాలి. ఇంకా అయిపోయిందండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. వారంలో ఒక్కసారైనా సరే మీరు ఈ పచ్చడిని తయారు చేసుకుంటారు. ఒకసారి నేను చెప్పిన మెథడ్లో తయారు చేసుకోండి, చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. ఇంకా దీన్ని నెయ్యి వేసేసుకొని మనం బాగా తినచ్చు. ఈ కొంచెం చల్లబడింది కదా వాతావరణం, వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి బెండకాయ జోమ్ పచ్చడి. నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.